యాదగిరిగుట్టలో డీసీసీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అలరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమానంగా కొనసాగుతున్నాయి. అందువల్ల పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ, ఇటీవలి సర్పంచ్ మరియు నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలను ప్రజలు భారీగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఓటర్ మహాశయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓటమి తప్పదని తెలిసిన యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుందని ప్రగల్భాలు పలికిన మహేందరన్న ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు? 2020లో ప్రజా తీర్పును వ్యతిరేకంగా ఎక్స్ అఫీషియో ఓట్లతో గుట్ట చైర్మన్ పీఠాన్ని లాక్కున్న రోజునే నీ పతనానికి బీజం పడిందన్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు మహేందరన్న. అక్రమంగా లాక్కున్న చైర్మన్ పీఠం నుంచి బీఆర్ఎస్ ను ఒక స్థానానికి పడేసిన ప్రజలు అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆలేరు ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ప్రజల తీర్పును వ్యతిరేకంగా వ్యవహరిస్తే పతనం తప్పదని నానుడికి నీ పతనమే మంచి ఉదాహరణ మహేందరన్న. ఇకరైనా అహంకారపూరిత మాటలు మానుకో, లేకపోతే రాజకీయంగా భూస్థాయుతం కాక తప్పదు. గత 15 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను పరిశీలించి ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజలు విశ్వాసాన్ని ఉంచారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 90% విజయాలు సాధించడానికి ఇదే నిదర్శనమన్నారు. నా బలం 10 మంది నాయకులు కాదు, నా కార్యకర్తల బలం, నా నాయకత్వం, ప్రజల మీద విశ్వాసం. మా ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలే. సేవకుడిగా, మీ ఇంటి బిడ్డగా గడప గడపకు వెళ్లి మీ సమస్యలు తెలుసుకున్నాను. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నాను. మేమిచ్చిన హామీలు అభివృద్ధిగా మారాలి. కొత్త పెన్షన్లు, మౌలిక వసతులు, ప్రజల సంక్షేమం అన్నింటిలో మీ బిడ్డగా, మీ సేవకుడిగా మీతోనే ఉంటాను. నా మీద నమ్మకంతో మీరు వేసే ప్రతి ఓటు ఆలేరు అభివృద్ధికి పునాది అవుతుందన్నారు. ఆ ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘన విజయం దిశగా నడిపించారు. యాదాద్రి భువనగిరి ప్రజలు ఇచ్చిన మెజారిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి రూపంలో అమలు చేస్తుందని, ప్రజా సేవకుడిగా నేను ఎప్పుడూ మీ ముందే ఉంటానని, మున్సిపల్లోనూ ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ప్రజలందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ముందే మేమే గెలుస్తామని అహంకారపు మాటలు మాట్లాడుతున్న వారికి ప్రజల తీర్పే సమాధానం. గత మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి, అక్రమ పద్ధతులతో ప్రజాస్వామ్య పీఠాన్ని అద్రోహించాలని చూసిన మీ ప్రయత్నాలను ఆలేరు ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. ఆలేరు ప్రజలు ఆశలు, ఆకాంక్షలు మాతోనే ఉన్నాయి. ఆలేరు సేవకుడిగా, మీ బిడ్డగా నిలబడి బీర్ల ఐలయ్య ఉన్నంత వరకు మీ పార్టీలకు, ఓటర్లకు డిపాజిట్లు రావడం కూడా కష్టమే. గౌరవ ముఖ్యమంత్రి మీద భరోసాతోటి మాకు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా తెలంగాణలో 2 కళ్ళ లెక్క ముందుకు పోతుంది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు, నిన్న తీర్పిచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రతి ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు, అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అప్పుల పాలున్నా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా అందించే క్రమంలో ఏ ఎలక్షన్ జరిగినా వారు వన్ సైడ్గా నిరూపణ జరిగింది. దానికి నిలువుటెద్ద అద్దం నిన్న మున్సిపల్ ఎలక్షన్లో 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు 90% కైవసం చేసుకొని ఇలా ప్రజా తీర్పు చూస్తుంటే నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డికి కానుకగా ఈ ప్రజలు అందించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. వారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా 6 మున్సిపాలిటీలకు నేను ఒకటే భరోసా ఇచ్చిన. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధులు చేసిరు. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు అయింది. కాబట్టి నేను ప్రజలకు హామీ ఇచ్చిన 6 మున్సిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కైవసం చేసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని 90% మెజార్టీతోటి ఇలా గెలిపించిన ఘనత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలది. ఈ కానుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తూ, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు కూడా మంచి మెజార్టీతో ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున
సంక్షేమం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంత మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చి హామీని నెరవేరుస్తున్నాం కాబట్టి ఇవాళ మంచి ఫలితాలు చూసినాం. ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు. మరి నీళ్లు ఆంధ్రపాలు చేస్తారు, నిధులు ఫామ్ హౌస్ పాలైనవి, నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలైనవి. అందుకే ప్రజలు కేసీఆర్ని విస్మరించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఎలక్షన్లు అయినా వారు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఆలేరులో గతంలో వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలేరులో పటిష్టంగా ఉంది. మరి వాళ్ళ అధికారం ఉండి ప్రజలను పట్టించుకోకపోతే అప్పుడు ఆలేరుకు సేవకుడిగా నేనున్నా అని చెప్పి 8 మండలాలు తిరిగి ఇక్కడ యారుటలో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయితే కూడా మేము 7 గెలిస్తే వాళ్ళు 4 గెలిచి, అధికార పార్టీ 4 గెలిచి అనైతికంగా దుర్మార్గంగా రాజకీయాలని భ్రష్టు పట్టించి ఇలా మాట్లాడుతున్నటువంటి మరి మహేంద్రుడు తల ఎడబెట్టుకుంటాడో నాకు అర్థం కాదు. 4 సీట్లు వస్తే ఎక్సైజ్లో తీసుకొచ్చి అనైతికంగా చైర్మన్ చేసుకున్నావు. ఆ రోజే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. ఏ ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా నిన్ను చిత్తుగా ఓడగొడుతున్నారు. మరి ఇలా మా మహేంద్రన్న ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడో. నిన్న కూడా ఆయన అహంకారం దొరపోకడలతోటి రిజల్ట్ రేపు వస్తున్నాం కూడా మేము మొత్తం 90% 100కి 100 గెలుస్తున్నాం, వాళ్ళకు డిపాజిట్ అన్నావు. మరి ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు మహేంద్రన్న, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ అహంకారం తగ్గించుకో. నీ అహంకారపూరిత మాటలతోటి ఆలేరును 10 ఏళ్ళు భ్రష్టు పట్టించి వెనుకకు నెట్టేసినావు. ఇలా ఆలేరు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇలా యారుట మున్సిపాలిటీలో 11,400 ఓట్లకు 6,000 పైచిలకు కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీకు 4,000 కూడా రాలేదు. అది కూడా ఒక్క సీటుకు పరిమితమయ్యారు. అది కూడా గతంలో ఓడిపోయి ఆ అభ్యర్థి 3 సార్లు సానుభూతితోటి గెలిచిండే తప్ప నీ పార్టీ మీద సానుభూతితోటో నీ మీద నమ్మకంతోటో ఆ సీటు గెలవలేదు. ఒక్క సీటు కూడా గెలవనీయమని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేసినాం. అదే లెక్క మీకు లెక్క పక్కా ఒప్పేపిన మహేంద్రన్న మళ్ళొక్కసారి ఈ అహంకారపూరిత మాటలు బంద్ చేసుకొని మా ప్రజాప్రభుత్వానికి సహకరించు. మేము ఆ రోజు 7 సీట్లు గెలిచిన అనైతికంగా ఎక్సైజ్తో గెలిచినాం. కానీ మేము ఒకటే సవాల్ విసురుతాం, పక్కా ప్రజల తీర్పుతోటే మేము ఆలేరు పీఠాన్ని యారుట పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాం. ప్రజలకు మేము భరోసా ఇచ్చినాం, మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, 10 ఏళ్ళు వెనుకబడ్డ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే ప్రజలు